శ్రవంతి, మీ ఇంటికి వెళ్ళావు కదా, ఖాళీ చేతులతో వచ్చావా లేకపోతే మీ అమ్మ ఏమన్నా ఇచ్చి పంపించిందా? అత్తయ్య గారు, మా అమ్మ కొత్త చీర కొనిచ్చింది. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది తెలుసా. అవునా? ఏది తీసుకొచ్చి నాకు చూపించు. తీసుకొస్తాను అత్తయ్య గారు. ఇదిగోండి అత్తయ్య గారు చీర. అబ్బా, చాలా బాగుందిగా నువ్వు అన్నట్టు. అయినా ఈ చీర నీకంటే నా కూతురికి బాగా నప్పుతుంది తెలుసా, దానికి ఇచ్చేసే. అరే పెద్దోడా, ఈ చీర తీసుకెళ్లి సాయంత్రం చెల్లికి ఇచ్చిరా. అలాగే వెళ్తూ వెళ్తూ స్వీట్లు తీసుకెళ్ళు, దారిలో మర్చిపో మాకు. సరే అమ్మా. పెద్దోడా, చెల్లికి చీర స్వీట్స్ ఇచ్చావా? తను ఎలా ఉంది, ఏమంది? చెల్లికి చీర ఇచ్చానమ్మా, తను వాళ్ళ ఇంట్లో చాలా బాగుంది, నిన్ను ఒకసారి ఫోన్ చేయమని చెప్పింది. సరే, నేను చేస్తాను. ఏమండి, మీరేం మాట్లాడరా? నేను పుట్టింటికి వెళ్ళి తీసుకొచ్చుకున్నాయి అన్నీ మీ అమ్మగారు మీ చెల్లకే బాగుంటాయని పంపిస్తారు. నాకు ఇష్టమా కాదా అని కూడా అడగరా? చూడు, ఇలాంటివి నాకు చెప్పకు. ఇవ్వటం నీకు ఇష్టం లేకపోతే అదేదో డైరెక్ట్గా వెళ్ళి మా అమ్మకు చెప్పు. ఇట్లాంటి సోది మాటలు మాత్రం నాకు చెప్పకు. సోది మాట కాదండి, దీని గురించి మీరేం మాట్లాడరా? ఇండైరెక్ట్ గా మీ అమ్మగారితో మాట్లాడినా తను అర్థం చేసుకోదు. సరే, నేనే గట్టిగా మాట్లాడదామన్నా నేనే ఏదో గొడవ సృష్టించినట్టు మీరు అంటారు. ఇలా ఎంతకాలం అండి? హలో, ఏమ్మా, ఎలా ఉన్నావు? చీర పంపాను, నీకు నచ్చిందా? బాగున్నానమ్మా, చీర బాగానే ఉంది. కానీ మా అత్తగారు ఆ చీరని నా ఆడపడుచుకి ఇచ్చేశారమ్మా. అదేం పద్ధతి? నేను మాట్లాడతాను నాకు మీ అత్తగారితో. అలా ఎలా ఇస్తుంది నేను నీకు పంపింది? నువ్వేం పంపినా మా ఆడపడుచుకే ఇచ్చేస్తుందమ్మా మా అత్తయ్య. వద్దమ్మా, నువ్వేం అడగొద్దు. నువ్వు అడిగితే ఇక్కడ పెద్ద గొడవ చేస్తారు. ఆ గొడవకి నేనే కారణం అంటారు. ఆ మాటలు నేను పడలేనమ్మా. కానీ ఒక్క విషయం, నువ్వు వదిన విషయంలో అలా చేయకు. వదిన చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడ నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు. అలాగే అక్కడ నువ్వు అలా చేస్తే వదిన కూడా అలానే బాధపడుతుంది. ఇలాంటి తప్పు నువ్వు చెయ్యొద్దమ్మా. అమ్మా శ్రవంతి, ఒకసారి ఇలారా. అత్తయ్య వస్తున్నా. చెప్పండి అత్తయ్య. కూర్చో. రేపు పొద్దున్నే లేచి త్వరగా రెడీ అవ్వు శ్రవంతి. రేపు మనం షాపింగ్కి వెళ్దాం. మీ ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉందన్నావు కదా, ఒక 4 చీరలు కొనుక్కుందు. అలానే నాకు 2 చీరలు సెలెక్ట్ చేయాలి నువ్వు, సరేనా మరి? సరే అత్తయ్య. సరే.